కాస్టింగ్ డైరెక్టర్ సహాయంతో సౌత్ మూవీస్లో ట్రై చేయాలని అనుకుంది. అలా 1 ఇయర్ ట్రై చేసిన తర్వాత 2010లో రాఘవేంద్రరావు గారి మ్యూజికల్ ఫిలిం అయిన జుమ్మంది నాదంకి ఆడిషన్లో పాల్గొనింది. కానీ రాఘవేంద్రరావుకి తాప్సీ నచ్చలేదట. ఎలాగైనా ఈ మూవీలో అవకాశం వదులుకోకూడదని రాఘవేంద్రరావు పెట్టిన కండిషన్స్ కంతా తాప్సీ ఓకే చెప్పింది. కానీ మోహన్ బాబు ప్రొడ్యూసర్గా ఉండడంతో మోహన్ బాబు తాప్సీని సెలెక్ట్ చేయలేకపోయేసరికి అతని కాళ్ళు పట్టుకొని రిక్వెస్ట్ చేసుకోవడంతో ఫైనల్గా తాప్సీ జుమ్మంది నాదం మూవీకి సెలెక్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ సినిమాలో హీరోగా మోహన్ బాబు చిన్న కొడుకు మంచు మనోజ్ కాబట్టి, పైగా రాఘవేంద్రరావు డైరెక్షన్లో పరిచయం అయితే తన తలరాత మరోలా మారిపోతుందని, ఎలాగైనా అవకాశాన్ని వదులుకోకూడదని వాళ్ళు పెట్టిన కండిషన్స్కి తాప్సీ ఒప్పుకోవడం జరిగింది. ఆ మూవీ విడుదలై అంతగా ఆడకపోయినా తాప్సీకి మాత్రం ఆఫర్స్ తెలుగు, తమిళ్లో వెతుక్కుంటూ వచ్చాయి. అలా 2011లో ఆడుగులం అనే తమిళ్ మూవీలో ధనుష్తో హీరోయిన్గా తమిళ్ ఇండస్ట్రీకి అరంగేట్రం చేసింది.